లాల్ దర్వాజా బోనాల వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు సింగర్ మధుప్రియ, జోగిని శ్యామల. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా మేళతాళాలతో అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. సంబంధించి కూడా వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు జోగిని శ్యామల గారు అలాగే సింగర్ మధుప్రియ గారు ఉన్నారు. సో ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాము. మధుప్రియ గారు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు, అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తూ ఉంటది? అమ్మవారికి నా తరపు నుంచి నేను ప్రతి సంవత్సరం రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటది. ఏదో మేము ప్రతి సంవత్సరం పాటలు చేస్తూ ఉంటాము, కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటే ఇవే కదా, రావడం ప్రతి సంవత్సరం అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారిని గుర్తు చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంటది. అందరినీ బాగా చూడాలి, అందరినీ సల్లగా చూడాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, జానపద పాటలు లేనిదే అసలు ఆ పండగలు ఉన్నట్టు కూడా అనిపించదు కావచ్చు. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మీరు కావచ్చు ప్రతి ఏటా బోనాల పండగ కావచ్చు, బతుకమ్మ పండగకు పాటలు పాడుతూ ఉంటారు ప్రత్యేకంగా. సో ఒక్క పాట ఆడియన్స్ కోసం. తప్పకుండా. తెలంగాణ ఆట పాట అంటే పాట లేని ఆట ఉండదు, ఆట లేని పాట ఉండదు. ఏ పండగైనా ఆట పాట లేని ఉండదు, కాబట్టి మేము అదే అనుకుంటాం ఎప్పుడు అక్క నేను. సో అందరి కోసం లాలు దర్వాజా మహంకాళి వంట శిగమూగిన శివసత్తివి నీవేనంట, ఏ పేరున పిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి ఎంత యుక్తి నీవేనమ్మా. సో అక్క జోగిని శ్యామలక్క ఎప్పుడు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక మీకు ప్రత్యేకంగా కూడా ఆహ్వానం ఉంటుంది. సో ఈసారి అమ్మవారికి బోనం సమర్పించడం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రతి ఏడు ఏర్పాట్ల విషయం పక్కన పెడితే ప్రతి ఏడు వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి నైవేద్యం సమర్పించడం కానీ, పట్టు వస్త్రాలు, ఆడపడుచుగా అమ్మని, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ గడ్డంతా ఆడపడుచుగా ఎలా భావిస్తారో, మేము ఆ అమ్మ బిడ్డలుగా ఆ అమ్మని ఆడపడుచుగా మేము భావించి అమ్మకి బోనం నైవేద్యం సమర్పించడం కానీ, అలాగే పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. గత లాస్ట్ ఇయర్ అంతకుముందు నుంచైనా చెల్లి మధుప్రియతో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక సంబరం, ఒక పండుగ వాతావరణం మాకు ఉంటది. సో మీరు అన్నట్టుగా ఒక ఆట ఒక పాట కలిసినందుకు చాలా, మీరే అంటున్నారు సమ్మక్క సారక్కలను చూసినట్టుందని. సో జనాలందరికీ మా కోఆర్డినేషన్ నచ్చింది, కానీ వ్యక్తిగతంగా కూడా మా ఇద్దరి బాండింగ్ చాలా అవినాభావ సంబంధం ఉంది మా ఇద్దరికి. కలిసి వచ్చారు, మరి అమ్మవారిని ఏం కోరుకున్నారు? రాష్ట్రం అంతా బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి. చాలా అల్లర్లు, కొన్ని మత విద్వేషాలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి, అతివృష్టి అనావృష్టి జరుగుతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకుండా అమ్మ సకాలంగా వర్షాలు పడాలని, ఇంకొకటి అదే చెప్తున్నాను, ఈ రోజు అమ్మకి నైవేద్యం బోనం సమర్పించాలంటే, ఈ విత్తనం రావాలంటే, ఈ రైస్ రావాలంటే, బియ్యపు గింజ రావాలన్నా రైతు బాగుండాలి. సో అమ్మని వేడుకుంటున్నాను. రైతు వర్షాల గురించి ఎదురు చూస్తున్నారు, మన సిటీలో పడుతున్నాయి, కానీ రైతులకి చాలా కళ్ళల్లో కన్నీళ్లే మిగులుతున్నాయి. అందుకే ముఖ్యంగా కోరుకుంటున్నది ఏంటంటే, ఆ తల్లిని ఈ సంవత్సరం రైతు బాగుండాలి, అమ్మ సకాలంలో వర్షాలు కురిపించి తల్లి, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడు తల్లి అని. ఎట్లా ఉన్నాయి? మరి వచ్చారు, దర్శనం చేసుకున్నారు, చాలా చక్కగా భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, మీ దగ్గరికి కూడా వస్తున్నారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నా సరే మేము మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఎలా ఉన్నా కొన్ని సార్లు మనసు నొప్పించుకున్నా సరే ఏదో ఒకటి అనడం, రావడం మాత్రం ఆగదు. ఎప్పటికైనా అమ్మ మీద ప్రేమ మాకు చాలా ఉంటది, కాబట్టి ఎట్లున్నా వస్తాం ప్రతి సంవత్సరం. చూస్తూ ఉన్నాగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే, సో మన బోనాల పండుగనైతే పెద్ద ఎత్తున చాలా గ్రాండ్ గా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక బోనాల పండుగకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విఐపి మూవ్మెంట్ కూడా కొనసాగుతుంది, వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఇటు మధుప్రియ కావచ్చు, దాంతో పాటు జోగిని శ్యామల కావచ్చు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదే విధంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పేసి అమ్మని దర్శించుకుంటే చాలా సంతోషంగా ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కల్పన, విస్కిన్ న్యూస్, హైదరాబాద్.